వార్తలకు తిరిగి స్వాగతం. తినడానికి తిండి లేక గ్రామాలకు గ్రామాలు వలసపోతున్న కరువు ప్రాంతం అది. పండించాలంటే సాగునీరు అంతంత మాత్రమే, తాగడానికి నీరు లేదు. నాగలికి చెదలు పట్టి శిథిలమైన గ్రామాలతో కళతప్పిన చెరువులతో వాగులు వంకలు అన్నదాతుల సమాధులకు విలయాలుగా మారిన వేళ ఒక ప్రాజెక్టు కల్పతరువైంది. అదే హంద్రినివా సుజల స్రవంతి. 150 ఏళ్ల నాటి చిత్తూరు జిల్లా వాసుల కళ నేటితో నెరవేరిందన్న ఆనందం అక్షర రూపంలో వర్ణించలేనిది. ఇన్నేళ్లు కరువుతో కన్నీళ్లు పెట్టిన గ్రామాలు, కలతప్పిన చెరువులు, వాగులు వంకలు అన్నదాతల సమాధులకు నిలయాలుగా మారిన వేళ కృష్ణమ్మ వారి గొంతును తడిపింది. అసలు కృష్ణమ్మ చిత్తూరు చేరుకోవడానికి ఆచరణ ఎవరిది, ఆలోచన ఎవరిది? అసలు కృష్ణమ్మ చిత్తూరుకు ఎలా చేరుకుంది తెలుసుకుందామండి. కరువు సీమ చిత్తూరులో వర్షభావ పరిస్థితుల కారణంగా పొలాలు బీళ్లుగా మారిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చిన్న ఆశతో పాతాళానికి బోరు వేసినా నీళ్లు పడకపోగా పీకల్లోతు అప్పులు మాత్రం రైతులకు మిగిలాయి. వ్యవసాయ పనులు లేకపోవడంతో పట్టెడన్నం కోసం వలసబాట పట్టిన వారు ఎంతో మంది ఉన్నారు. గత 3.5 దశాబ్దాల కాలంలో వరుణుడి కరుణ లేక మదనపల్లె డివిజన్లోని పల్లెలు రూపురేఖలను కోల్పోయాయి. బతుకు తెరువు కోసం పల్లె నుండి నగరాలకు వెళ్లిన రైతులు కూలి పనులతో కాలం గడుపుతున్నారు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల నుండి గట్టెక్కించేందుకు వచ్చిన ఆలోచనే కృష్ణా నదిపై శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ నుండి నీటిని మళ్లించి కర్నూలు జిల్లాలోని హంద్రి నది మీదుగా చిత్తూరు జిల్లాలోని నివా నదికి అనుసంధానించే బృహత్ ప్రాజెక్ట్. ఇదే హంద్రినివా సుజల స్రవంతి. మొట్టమొదటిసారిగా ఈ ప్రాజెక్టు ఎన్టీఆర్ హయాంలో తెరపైకి వచ్చింది. 1989లో ఆయన హంద్రినివా పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి పైలాన్ ఆవిష్కరించారు. వైఎస్ హయాంలో 2005, 2006లో 60% పనులు పూర్తయ్యాయి. తర్వాత వచ్చిన రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హంద్రినివాను పక్కన పెట్టేశారనే విమర్శలు కూడా వచ్చాయి. మాది మొలకల్చెరు మండలం, దేవుల చెరువు. మేము ఈ కృష్ణమ్మ నీళ్లు వస్తాయని మేము కల్లో కూడా ఊహించలేదు. కానీ నీళ్లు వచ్చినాయి, చాలా సంతోషం. మేము ఆనందం చెప్పుకోలేనంత విధిగా ఉంది. మేము ఈ నీళ్ళు వస్తాయని మేము నమ్మలేదు, కానీ వచ్చినాయి. ఆయనకి చంద్రబాబు గారికి ఇప్పుడు రెండు పని ఉంటాం. ఉప్పు కలిగిన వారు పోయి అంత దేశం పోయి చూసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా వచ్చిన ఈ ఆడు జరిగిన గంగాదేవిని కన్నార చూస్తామంటే ఇక్కడ గ్రామ ప్రజలు అందరికీ సస్యశ్యామలమైన భూమి. ఈ భూమిని పారదర్శకానికి మన ప్రభుత్వం ఎంతో సహకరించిందని సంతోషపడుతున్నాం. 2014లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. బడ్జెట్ తో ప్రమేయం లేని ప్రాజెక్టుగా మార్చేసి ఎంత పని చేస్తే అంత నిధులు చెల్లించే వెలుసుబాటు కల్పించారు. శ్రీశైలం నుండి అనంతపురానికి, అక్కడి నుండి కదిరి మీదుగా ప్రస్తుతం బ్రాంచ్ కెనాల్ ద్వారా చిత్తూరు సరిహద్దుకు నీటిని తీసుకువచ్చారు. హంద్రినివా రెండో దశలో భాగంగా అనంతపురం జిల్లా జీడిపల్లి వద్ద 1.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన జలాశయం ఇటీవల పూర్తిగా నిండింది. అక్కడి నుండి మొదలయ్యే ప్రధాన కాలువ కదిరి మండలం పట్నం గ్రామం నుండి పుంగునూరు బ్రాంచ్ కెనాల్ కు విడిపోతుంది. ఇది 22 కిలోమీటర్లు ప్రవహించి కదిరికి చేరువలోని చెర్లోపల్లి జలాశయానికి చేరుతుంది. ఈ మార్గంలో 8 చోట్ల లిఫ్ట్ల ద్వారా నీటిని నిరంతరాయంగా తోడుతున్నారు. ఈ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 1.425 టీఎంసీలు. ఇప్పటికే 0.6 టీఎంసీల నీరు చేరింది. అనంతపురం జిల్లా సరిహద్దు గ్రామమైన బొంతలపల్లె వద్ద 10వ ఎత్తిపోతల పథకం నుండి నీరు విడుదల చేయగా హంద్రినివా జలాలు చిత్తూరు జిల్లా సరిహద్దు గుడ్డంపల్లె వద్దకు ముందుగా ప్రవేశించాయి. అక్కడి నుండి నిన్న సాయంత్రానికి కొత్తపల్లె వద్ద ఉన్న 11వ ఎత్తిపోతల పథకం వద్దకు జలజల నీరు వచ్చేసింది. దీంతో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా ఎగువ వైపుకు పంపింగ్ చేసి పీటీఎం పెద్ద చెరువుకు మంత్రుల చేతుల మీదుగా నీటిని విడుదల చేశారు. కృష్ణమ్మను ముద్దాడాలన్న చిత్తూరు జిల్లా నేల కళ నెరవేరిందని చెప్పాలి. దశాబ్దాల నాటి కళను నిజం చేకూర్చేందుకు శ్రీశైలం నుంచి ఉరకలేస్తూ వచ్చింది కృష్ణమ్మ.
మొదటగా అనంతపురం చేరుకున్న కృష్ణమ్మ అటు తర్వాత కదిరి నుంచి పెద్ద తిప్ప సముద్రాన్ని తాకింది. మొదటిసారి చిత్తూరు జిల్లా నేలను తాకిన కృష్ణమ్మకు పెద్ద ఎత్తున ఇక్కడి జనాలు హారతులు కర్పూర నీరాజనాలు పడుతున్నారని చెప్పాలి.